డెకరేషన్ అగో అది విపరీత కర్మ. తీసుకుని వెళితే వీడి గుర్రాన్ని వీడిని ఒక సింహం చంపింది. ఆ సింహాన్ని కూడా చంపి జాంబవంతుడు పట్టుకొని వెళ్ళాడు. ఈ మణిని గోలోపడతన కొడుకు ఉయ్యాల మీద కట్టినాడు కేలికందకంగా ఆడబంతిలాగా. పరిస్థితి ఇలా ఉంది. వారం రోజులైంది, తమ్ముడు లేడు. అప్పుడు సత్రాజిత్ అంటాడు, ఆహా వారం రోజుల క్రితం వారియాచుడు శమంతకబడి అడిగినప్పుడు నేను ఇవ్వనన్నాను, అందుకొరకే నా తమ్ముడిని చంపి మణి ఇక్కుకున్నాడు కదా, మర్యాద లేదు మాధవునకు నింద వారేసినాడు. కృష్ణుని మీద నింద పడింది. అరే నా ఎందు ఎట్లా అంటే ఒక అపరాధం కూడా లేదు, బట్టిగా మణి అడిగాను కంటే నా మీద నిందెందుకు పడిందిరా, ఎందుకు పడింది మరి? ఇట్లాంటి నిందలు ఎందుకు వస్తాయి? నీ లాభ నిందలు అంటాం మనం. ఈ అపనింద ఎందుకు వచ్చింది మరి? గణపతి చవితి నాడు మరి ఉద్యానవనంలో కూర్చున్న కృష్ణ పరమాత్ముని దగ్గరికి పాలు పట్టుకొని వచ్చింది రుక్కుని పాపం. ఆ పాలు తాగంటే పడే వరకు ఆ పాలలో చవుచంద్రుడు కనబడ్డాడు. చవుచంద్రుడు కనబడి ఎందుకయ్యా నిందలు? అదో కథ ఉంది మళ్ళీ. గణపతి చవితి నాడు మోదకుడు ఉండ్రాళ్ళు బాగా తిని ప్రమదగణాలందరూ నృత్యం చేస్తుంటే, గానం చేస్తూ ఉంటే దాంతో గణపతి కూడా ఎగురుతున్నాడు పాపం. బొజ్జ పెద్దదా, ఈ బొజ్జ గణపతి కదా, ఆయన ఎగురుతుంటే అందరికీ నవ్వు వస్తుంటే కానీ ఆపుకుంటున్నారు. గణాలకు నాథుడు కనుక గణనాథుడు కదా, అమ్మో నవ్వు దగ్గర శాపం పెడతాను భయంతో అందరూ ఎంత నవ్వు వచ్చినా ఆపుకున్నారు. కానీ చంద్రుడికి ఎంత ఆపుకున్నా ఆగలే, పక్కన నవ్వాడు చంద్రుడు. చంద్ర నన్ను చూసి నవ్వావు కనుక ఇవాళ రోజు ఎవడైతే నిన్ను చూస్తాడో అని బతుకు నవ్వుల పాలైతుందివో. శాపం. అందరూ ప్రజలు గణనాథ వద్దయ్య ఇంత ఘోరమైన శాపం పెడితే ఎట్లా? మరి అందరూ చాలా మంది చూస్తుంటారు కదా, చవిచంద్రుని చూడకుండా ఎలా ఉంటారు, తప్పిపోయి చూడడం జరుగుతుంది కనుక మరి ఎట్లా అంటే నా కథ చెప్పుకొని చవిచంద్రుని కథ చెప్పుకొని ఎవరైతే అక్షంతల మీద వేసుకుంటారో వానికి అపనిందలు ఉండవు అన్నాడు గణేశుడు. అని విఘ్నాలు ఉండవు కనుక మన హిందూ ధర్మంలో కూడా భారతీయ సంస్కారంలో గణనాథుని పెడతాం. గాణాపత్యం అది కూడా విష్ణుమూర్తి యొక్క ఉపాసనే. ఆ గణపతి చవితి నాడు ఇగో ఈ శమంతగుణ ఉపాఖ్యానం చదువుకొని అక్షతల మీద వేసుకొని నిందరపాలు కాకుండా ఉంటాం అనేటువంటి విశ్వాసం ఇప్పటికీ పరిపాటిగా నడుస్తున్న సత్సాంప్రదాయం అన్నమాట. బోలో గజానన్ మహారాజుకి. హే పరీక్ష మహారాజా, అగో ఆ విధంగా నిందలపాలైనాడు కృష్ణ పరమాత్మ. అందరినీ పంపినాడు 4 దిక్కులకు వెతకన్నారా అని. ఓ దిక్కు వెళ్ళిన వాటి గూఢాచారాలు వచ్చాయా, ఒక దిక్కున మాత్రం ప్రసేనుడు ఉన్నాడు, గుర్రం ఉంది, సింహం ఉంది, కానీ మణి మాత్రం లేదు. కృష్ణ పరమాత్మ వెళ్ళి ఆ అచ్చులం పట్టుకొని, జాంబవంతుని అచ్చులం పట్టుకొని సైన్యాన్ని అంతా ఇక్కడే ఉంచి తానొక్కడే గోరకు వచ్చినాడు. ఒకడు వరకు ఆ ఉయ్యాల మీద కట్టింది, పిల్లవాడు ఉన్నాడు ఉయ్యాల్లో, పైన బంతి కట్టింది. నిశ్శబ్దం, ఎవరు లేరు. మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళాడు ఆ ఉయ్యాల దగ్గరికి. మణిని తీసుకుందాం అనేప్పుడు పక్క నుంచి ఒక దారి వచ్చింది. ఆ దారి కెవ్వున వచ్చిందట. భయపడి అంతనాధ్వని విని బలవంతుండైన జాంబవంతుడు వచ్చి తన స్వామి అని కృష్ణుని ఎదంగలేక సామాన్య మానవుడందరించి అతనితో యుద్ధం వనరించిన నరేంద్ర. త్రేతాయుగంలో ఉన్నటువంటి ఒక రామస్వామి ఈ కృష్ణస్వామి అనే జ్ఞానం లోపించి యుద్ధం చేశాట జాంబవంతుడు ఆ కృష్ణునితో. 28 రోజులు యుద్ధం జరిగిందయ్యా రాజా. 28వ నాడు జాంబవంతుణ్ణి కాళ్ళు చేతుల కడుపులో వచ్చి పిష్టాంగోరు శరీరుణ్ణి అంటే పిండాకుడిగా చేసి కిందెత్తేసినాడు. అప్పుడు తెలుసుకున్నాడు జాంబవంతుడు, ఆహా దేవా పురాణ పురుష వేదాంత విద్యాభయ స్వరూప విష్ణుదేవా, నిన్ను సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుండవైన నారాయణుండవని ఎరింగిది మహాత్మా. నన్ను ఏలిన లోకాధినాథుడెవడో, అంచితోదార కరుణార సాధ్యవడో, ఆ తడవు నీవెగావె మహాత్మా. నేడు మారుబడి నీకు ఎగ్గు చేసిది మరవవలయు రవికులాబ్ది చంద్ర రామచంద్ర రామచంద్ర. స్వామి తప్పైపోయింది. అర్థత్రాణపరాయణమైనటువంటి యొక్క రామచంద్రుడివే కృష్ణునిగా ఈ రూపంలో వచ్చావా, లేకపోతే నన్ను జయించడం ఏమిటి అంటే తనకు అంత నమ్మకం కలిగిందన్నమాట. నన్ను జయించావంటే సాక్షాత్ విష్ణుమూర్తి అని తెలుసుకున్నాడు జాంబవంతుడు.
ఈ మణింకరం కృష్ణ కొద్ది ఆగమన్నాడు గొరవకు వెళ్ళి జాంబోజి అనే కూతురుని తీసుకొని వచ్చి పాణిగ్రహణం చేసి ఆ మణిని కూడా ఇచ్చి సాగనంపినాడు కృష్ణ పరమాత్ముని. రెండవ భార్యగా జాంబోజిని వివాహం చేసుకున్నాడు కృష్ణ పరమాత్మ. గోపాలకృష్ణ భగవానికి ఇవాళ అన్ని మ్యారేజ్లే, పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు, పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు, అన్ని పెళ్ళిళ్ళు. పరీక్ష మహారాజా అలా జాంబవతిని శమంతమణి తీసుకొని వచ్చి అన్నయ్యకు చూపించి, అగో ఈ సత్రాజి చేతిలో పెట్టాడేమయ్యా, నన్ను నింద్రపాలు చేసావు కనుక ఇగో వేస్తున్నాను నీకు, తీసుకో ఈ మణిని ఇచ్చాడు. మణి ఎప్పుడైతే ఇచ్చాడో కృష్ణ పరమాత్మ రాత్రి నిద్రపట్టులేదు సత్రాజితునికి. వ్యర్థమైన మాటలు మాట్లాడితే తర్వాత లోపల బుద్ధి చెప్తుంది. తలకాయ నీకు గడ్డమైన మాటలు మాట్లాడితే ఎంత పని చేసావు, తప్పు కదా, తప్పు అని చెప్తుంది బుద్ధి. చేసేటప్పుడు మనస్సు బుద్ధిని అడగకుండా చిత్తాన్ని అహంకారాన్ని బాధలు చేసుకొని పనిచేస్తుంది, కానీ ఆ తర్వాత బుద్ధి చెప్పినప్పుడు ఏడుస్తుంది. ఎంత గొప్పవాడికి పనిచేస్తాడని అనుకోలేదు అని వీడు అనుకుంటాడు. వాడు గొప్పవాడు అయితే ఏం లాభం? శకుని మామ ఉండే, దుర్యోధనుడు ఉండే, విశాలం ఉండే, ఇక చేయకపోతే ఏం. పశ్చాత్తాపడుతున్నాడు ఆ యొక్క సత్రాజిత్తు. పాపాత్ముల పాపములను పాపంగా నోపునట్టి పద్మాక్షునిపై పాపాత్ముల పాపములను పాపంగా నోపునట్టి పద్మాక్షునిపై పాపము గలదని నొడివిన పాపాత్ముని పాపమునకు భారము గలదే. అందరి పాపాలను దూరం చేసే ఆ పరమాత్మ మీదే పాపం ఉన్నదని నుడిగాను కదా నేను. ఆహా, ఇంత పొరపాటు చేశాను. మితభాషిత్వాన్ని మాని హరి మీద నిత్యాభియోగం ఎందుకు పొరిపాను అని బాధపడుతున్నాడు పాపం సత్రాజిత్తుడు. బాధపడి ఎలా చేయాలి, కృష్ణుని మంచిగా చేసుకోవాలి, కృష్ణుడితో శత్రుత్వం పెట్టుకొని నేను బతకగలనా విచారం చేసి చివరికి ఎట్లాగైతే ఒక నిత్యానికి వచ్చినాడు. ఏం లేదు, అందాల కూతురు నా సత్యభామ ఉంది కదా, ఇగో ఈ సత్యభామాన్ని కృష్ణ పరమాత్మకి పెళ్లి చేస్తా, కృష్ణుడిని అల్లునిగా చేసుకుంటే నా బతుకు. చివరికి మంచి నిర్ణయానికే వచ్చాడు. లేకపోతే మాత్రం నేను ప్రాణం తీసు. ఇక్కడ రోజు వాణ్ణి వాడే చింతించి నశించిపోకుండా మంచి ఉపాయం ఆలోచన చేశాడు. శుభముహూర్తంలో విడిపించి మూడవ వారిగా శుభలక్షణైనటువంటి ఆ సత్యభామాదేవిని వివాహం చేశాడు ఆ కృష్ణ పరమాత్మతో. మూడవ వారిగా సత్యభామ. గోపాలకృష్ణ భగవానికి జై. ఈ లోపల అస్తినాపురంలో లాక్షాగృహంలో పాండవులు దహనమైనారనే వార్తను విన్నారు. పోలేదని కృష్ణుని గరికే. పాండవులు ఎక్కడికి పోలేదు, మంచిగానే ఉన్నారని తెలుసు, కానీ పోకుంటే ఏమనుకుంటే జనాలంతా చూసినవా, ఉన్నప్పుడు పాండవులు అన్నాడు కానీ కృష్ణుడు మరి వాడు చచ్చిపోయినారు దగ్ధమైనారంటే చూసేందుకు కూడా పోలేదు, చూసా పిల్ల అని ఇలా అనుకుంటారు జనాలంతా. జనవాక్యంత కర్తవ్యం శ్రీనామ ఆలోచనం వృధా. రహస్యమైన విషయాలు ఆడవాళ్ళకు చెప్పకూడదు, 10 మంది చెప్పిన పని చేయాలి అని మంచిగా చెడ్డగాని. రహస్యం మీద చెప్పకూడదు, కడుపు ఇప్పుడు నిమిషానికల్లా పడకరిస్తుంది భర్త. ఎందుకంటే ధర్మరాజు శాపం. అది చెప్పి మనం వాళ్ళకిద్దరికి చెప్పారంటే ఇక అమ్మ నిద్రపోతారు, అంతలాగా నిద్రరాదు. అది కనుక మరి ఈ విధంగా పెళ్ళి అయిపోయిన తర్వాత అక్కడికి పోవాలి కదా. పోయినాడు కృష్ణ పరమాత్మ. పోయి అందరి వెళ్ళి ఈయన కూడా కళ్ళు తుడిచినట్టు చేశాడు, ముక్కులు తీసినట్టు చేశాడు. అలా చేయకపోతే బండ చూసావా, అందరూ ఏడిచారు కానీ వీడు ఏడిచాడా? వాడు బండ సుమ ఏడోడు. ఏడిపోయిందో పెద్ద మాదాన్ని జ్ఞానం అయినట్టే వీడు వాడిని తిట్టుండు. గతాసూశ్చ నాను శోచంతి పండిత. అయిపోయిన దాన్ని గురించి కానీ వచ్చేదాన్ని గురించి కానీ పండితులు దుఃఖించరయ్యా అర్జున. అటువంటి వాడు అక్కడ దుఃఖించాడు మరి. ఎందుకంటే కృష్ణుడు కూడా దుఃఖపడ్డాడు. ధృతరాష్ట్రుడు కౌరవులంతా నమ్మాలి కదా, వాళ్ళు క్షేమంగానే ఉన్నారు, ఆయన గారు కాదు. అంటే ఏమిటి, కొన్ని నిజాలైనా వాటిని మన మనసులో పెట్టుకొని లోకం కోసం చేయాలి.
చెబురు వాడిని నన్ను ఏం చేస్తారు మాట కాదు, అదే వితండవాదం అన్నమాట. కానీ సమాజం పెద్దవాడు ఏం చేస్తే వాడిని కాపీ కొట్టడం అది లోకరీతి అన్నమాట. రివాజ్ యజ్ఞదాచరతి శ్రేష్ఠ తస్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్థదని వర్తతే. కృష్ణుడు చాలా గొప్పవాడు కదా, ఫార్మాలిటీగా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అయ్యో అయ్యో అని అందరితో అంటే ఈయన కూడా స్వరం కలిపినాడు. ఈ సమయంలో కూడా ఏమైంది, ఇక్కడ వీడి చిన్నప్పటి నుంచి శతధనువుడు అనే తన మేనల్లునికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాడు ఈ సత్రాజిత్తు. కానీ వీళ్లకు సత్యభామను కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు కదా, వానికి కోపం రాదా? ఆ కోపానికి తగ్గట్టుగా కృతవర్మను అక్రూరుడు ఇద్దరు పోయి ఏమి రాసు శతధనువా చూసావా, ఆశపెట్టి ఆఖరి వచ్చే నోట్ల దుబ్బోసాడు కదా సత్రాజిత్తు, నీకు ఇస్తాను సత్యభామను కృష్ణుడికి ఇచ్చాడు చూసావా, మర్యాద లేదు ఈ సత్రాజిత్తుకు. అయినా నీ పానపగ తీర్చుకోవాలంటే కృష్ణుడు ఇప్పుడు లేడు, ఒక్కడే ఉన్నాడు సత్రాజిత్తు, లఘు ఏదైనా చేసి పారేను అని వీడిని ఎక్కాడు పిచ్చిగాడి కొడు. తర్వాత పర్యవసానం ఏమవుతుందని ఆలోచన లేదు, చెప్పుడు మాటలు అలా ఉంటాయన్నమాట. అలా చేసి మంచి క్రియేట్ చేసి చెప్తారు వాళ్ళు, ఇక ఉండబట్టేట్టుగా దానికి పోసినట్టు. ఓకే అన్నాడు, పోయి కడగం అనుకుని పోయి సత్రాజిత్తుని చంపారేశాడు. పాపం సత్యభామ ఏడ్చుకుంటూ ఆ శవాన్ని తైలద్రంలో పెట్టించి కృష్ణుడికి ఈ వార్తను పంపింది. గబగబా కృష్ణుడు మాత్రం అక్కడి నుంచి వచ్చాడు. వచ్చి బలరాముడు చెప్పినాడు, కృష్ణ శతనుడే మణిగుడు ఎత్తుకుపోయినాడు రా నాయన, మీ మామని చంపాడు. అట్లాగా పొద్దుగూకే లోపల ఆ శతనుడిని చంపి పారేస్తాను ప్రతిజ్ఞ చేశాడు కృష్ణ పరమాత్మ. కృష్ణుని యొక్క ప్రతిజ్ఞను విన్న శతనుడు అక్రూరుని దగ్గరికి కృతవర్మ దగ్గరికి వచ్చాడు. అక్రూరా కృతవర్మాని దండం పెట్టాలని కృష్ణుడు చంపుతాను ప్రతిజ్ఞ చేశాట, నాకు కొంచెం సపోర్ట్ ఇయ్యరా. నీ సపోర్ట్ పాడుగా నీతిమే సపోర్ట్ ఇస్తుంది. నీ స్నేహం లేకుండా మానగానే మేము కృష్ణుడు వైరం పెట్టుకుంటారా, చల్ నీ స్నేహం లేకుండా మాకు పర్వాలేదు అన్నారు వాళ్ళు. పాపకర్మ ప్రేరేపణకు నీకు సమాజంలో ప్రోత్సాహం దొరుకుతుంది కానీ జీవా ఆ కర్మ ఫలాన్ని అనుభవించవలసి వచ్చినప్పుడు నువ్వు ఒంటరివే, రావడం ఒంటరివే, పోవడం ఒంటరియే, మధ్యలో వస్తుంది నారాయణ ఈ మబ్బులన్నీ. తస్మాత్ జాగ్రత్త. చెప్పుడు మాట ఎప్పుడు వినకు. చెప్పుడు మాట విన్నావంటే చెడిపోతావురా బాబు అని చెప్పడానికి అధ్యాయం సృష్టించాడు వ్యాస భగవానుడు. అప్పుడు ఆ సిద్ధనుడిని చంపి వాని దగ్గర మణి తీసి బలరాముని చేతిలో పెట్టినాడు కృష్ణ పరమాత్మ. పరీక్ష నరేంద్ర చక్రాయుడైనటువంటి కృష్ణ పరమాత్మ గనుడు భగవంతుడు ఈశ్వరుండు అనగుండు మణి తెచ్చి ఇచ్చినట్టి ఈ కథనమును వినిన పఠించిన తలచిన జనులకు దుర్యశము పాప సంగములు నిందలు తొలగు సుమ్మా. రాజా రామచంద్ర భగవానికి. నరేంద్ర ఒక్కనాడు పాండవులను చూడాలని ఇచ్చగలిగింది పరమాత్మకు. సాత్యకిని కూడా తోడు తీసుకొని కొంతమంది యాదవులను కూడా తీసుకొని పురుషోత్తముడు ఇంద్రప్రస్థపురంలో ఉన్నటువంటి పాండవుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే అంతఃపురంలో కాలు పెట్టగానే కుంతీదేవి ఎదురుగా వస్తుంది కృష్ణ పరమాత్మకి ఎదురుగా. కృష్ణుని చూడగానే కళ్ళలో నీళ్లు వస్తాయి ఆమెకు, పుష్టిభక్తి కుంతిది కదా పాపం. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, అత్తా అత్తా అత్తానంగానే అయిపోయింది కుంతి. కుంతే కాదు, ఎవరైనా కానీ ప్రేమానురాగాలతో మనం వరుస కలిపి పిలిస్తే ఆనందపడిపోతారన్నమాట. నీ తోడబుట్టినని పిలిస్తే అక్క నాన్న ఇంకోటి మట్టి వాళ్ళని అక్క అంటే కొడతారా? వేరేవాడి అమ్మ అంటే కొడతారా? చెల్లి అంటే కొడతారా? అన్న అంటే కొడతారా? కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు పేరు పెట్టి పిలువరు, చక్కటి సంస్కారం అన్నమాట. అది బావయ్య, అన్నయ్య, వదినమ్మ, అక్క, అమ్మ అని పిలిస్తే తప్పే ఉందండి. అలా కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే అత్త అన్నాడో అయిపోతుంది కుంతి. ఎక్కడ అత్త అన్నాయన, నేను నీకు జగత్ అంతా నీదే కొడుక కృష్ణయ్య, నా మీద ఎంత ప్రేమనయ్యా. అత్త కొడుకులు కోడలు చిత్తానందముగా పనులు చేయగా ఆత్మ అత్తానుగవై ఆజ్ఞా సత్తాదులు అనరింపుతుందువే సమ్మోదమ్మున. కొడుకులు కోడలు చెప్పినట్టుగా వింటున్నారా? నీ అదుభాగ్యంలో ఉంటున్నారా? ఏం సంగతి అత్త, క్షేమేనా అనగానే ఆనంద బాష్పాలు గారుస్తూ, కృష్ణ నీ చుట్టాలను అరయకుండా మరవకుండా ఉండలేవు గదా మాధవా.
భాగ్యమెట్టిదో నా భాగ్యమెట్టిదో అనవరతము చిత్తము నుండి కరుణ మా చిక్కులెల్ల బాపుచుండుగాదే ఓ పరమ పుణ్యా యదు కుమారవరిణ్య బుధాగ్రగణ్య కృష్ణ. నా భాగ్యం ఏమని చెప్పాలి తండ్రి, అత్తాని వచ్చి మందలిస్తున్నావు కదా, ఈ అంతకంటే నాకు ఏం కావాలి? నీ కరుణతోని, నీ శుభాశిస్సులతోని, నీ దయతోని హాయిగా ఆనందంగా ఉన్నాను నాన్న కృష్ణయ్య అని ఆనందపడిపోతూ ఆనంద భాష్పాలు గారుస్తున్నది వెనకాలే ఉన్నాడు ధర్మరాజు. ఆయన అప్లికేషన్ పెట్టుకోవాలి స్వామి దగ్గరికి, కానీ అమ్మ కానీ అమ్మదైనాక నేను సరే పద్ధతి. అందరం భక్తులమే, అందరికీ భాగవతం మీద భక్తి ఉంటేనే అందరూ రాగలిగారు ఇక్కడికి. ఆ పరమాత్మ కూడా మిమ్మల్ని రానిచ్చే శక్తిని ఆలోచన మీకు ప్రసాదించినాడు. 2 గంటలు మంచిగానే వింటారు, తీర్థం అప్పుడు చూడాలి మనల్ని. ఈ ఫ్యాన్ మించి, అయ్యగారు మించి, మైక్ మించి, ఫోటోలు మించి డామ్ డామ్ డామ్. ఈ యొక్క 15 నిమిషాలు అయితే ఏం బాయ్, మన వలన ఇంకో భక్తుడికి కష్టం కలగకూడదు అనేటువంటి క్రమశిక్షణ అత్యంత ఆవశ్యకం అన్నమాట. ఇక్కడ అమ్మ చెబుతుంది కదా, అమ్మ ప్రార్థన కాగానే నేను వెళతాను, వెనుకనే ధర్మరాజు ఉన్నాడు. అది పద్ధతి. క్రమశిక్షణ అనేటువంటిది ఆ భగవంతుడి దగ్గర అత్యంత ప్రాముఖ్యం. వినయం విధేయత ఉంటేనే దైవం అవుతుంది. మరి అలా వెళ్ళి కుంతి అమ్మవారి స్తోత్రం కాగానే ధర్మరాజు వెళ్ళి ఆడ కృష్ణుడికి నమస్కారం చేశారు. హే కృష్ణ పురుషోత్తమా, కృష్ణ కృష్ణ పట్టగలేదు నిన్ను తమ భావములందు, పట్టగలేదు నిన్ను తమ భావములందు, సనందనాదులే పట్టుననైన అట్టి గుణభద్ర చరిత్రుడవీవు నేడు. మా చుట్టమవంచు వచ్చదవు చూచెదవు అల్పులమైన మమ్ము, మేమెట్టి తపంబు చేసిదిమో అధీశ్వర మా పూర్వ శరీర వెళ్ళలన్మాధవా. మాధవా పట్టగలేరు నిన్ను, సనకాళ్ళకే దొరకని నువ్వు సర్వేశ్వర సామంతరాజులైన నా దగ్గరికి వచ్చి ధర్మనందనాక్షేమైన ధర్మరాజా బాగేనా అని అడుగుతుంటావే. గత జన్మల్లో మేమేం పుణ్యం చేసుకున్నామయ్యా పరమాత్మ, ఎటు తపస్సు చేశాం, ఏం పుణ్యం చేసుకున్నాము కదా, నీ దేవల్ల అంతా క్షేమే స్వామి. అర్జునుడిని గౌరవించుకున్నాడు, భీముడిని సంభాషించినాడు, కవలకు ఆశీస్సులు ఇచ్చినాడు. 4 మాసాలు అక్కడే ఉన్నాడు కృష్ణ పరమాత్మ. ఒక్కనాడు కృష్ణుడు అర్జునుడు ఇద్దరు కలిసి సాయంకాలం వెళ్ళ కాళిందిని తీరేందుకు వ్యాహాడికి వెళ్ళారయ్యా వృక్ష మహారాజా. వ్యాహాడి వ్యాహాడి అంటే తెలుగే, మనకు అర్థమై చావదు కదా. వ్యాహాడి అంటే ఏందో అయ్యగారు చెప్పకపోయా, అడుగుదామంటే అక్కడ ఎట్లా. ఈవినింగ్ వాక్ వెళ్ళారయ్యా, ఓకే అయితే. అంటే ఇంగ్లీష్ వాడు మన భాషను మరిపించి వాణి భాషని ఇలా మారేశాడు చూడండి. చాతో ప్రారంభమైంది, చాతో ఎండింగ్ అవుతుంది. అలా అది కూడా విసుగైతుంది కొన్నాళ్ళకు. కానీ అండి కొత్త మురిపం కదా. ఏవం ప్రపంచం చక్రం, ఆ చక్రం రంగు వచ్చినప్పుడల్లా ఈ జీవుల బుద్ధులన్నీ కూడా వక్రీకరిస్తుంటాయి. ఆ తర్వాత మళ్ళీ మనం చేసేది తప్పే అనే సంగతి తెలుసుకునే కాలం కొద్దిలోనే ఉంది. ఏది అసలైన ఆనందమో ఆనందం దగ్గరికి చేరుకుంటాడు మళ్ళీ జీవుడు. గోపాలకృష్ణ భగవానికి ఆ కృష్ణార్జునులు కలిసి కాలినది దినంలో వెళ్ళారు. ఓ చెట్టు కింద స్వచ్ఛమైన స్థలం దగ్గర కూర్చోన్నారు ఇద్దరు. అర్జున ఏమిటి బావా, చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కదా. అవును బావా చాలా బాగుంది, కాళింది తీరం కదా. ఏ అర్జున ఆ నీళ్ళల్లో చూడు ఎవరో అమ్మాయి ఉంది, ఎవరో ఎంక్వైరీ చేసి రాపా, విచారణ చేసి రామయ్య. అర్జునుడు వచ్చాడా అమ్మాయి దగ్గరికి. సుదతీ వదవీవు ఏమి కొరకిచ్చోడన్ ప్రవర్తించదవు ఎయ్యది నామము నీ కోరిక ఎట్టిది. తరుణి నిన్ను చూస్తుంటే వివాహాకాంక్షతో ఉన్నట్టుగా కనబడుతుంది, నిజమేనా? నీ పేరు చెప్పి నువ్వు ఎవరి బిడ్డవో చెప్పమ్మా అన్నాడు అర్జునుడు. అప్పుడే పడేశాడు ఆయన. చూడండి
అంటే ఆమె ఏమంటుంది, ఓ నరవీరోత్తమా, ఓ నరవీరోత్తమా, నేను సూర్యుని సుతన్న పేరు కాడింది. చిన్నప్పటి నుంచి నేను మా తండ్రి దగ్గర పెరుగుతుండగా ముగ్ధమోహన శ్యామసుందరుడైన కృష్ణ పరమాత్మను చేసి పెళ్లి చేసుకుంటే ఎప్పటికైనా గిరణ చేసుకోవాలి అనుకున్నాను, మనస్సును అర్పించాను ఆయనకు. ఆ సంగతి తెలిసిన నా తండ్రి, బిడ్డా నువ్వు ఎక్కడికి పోకు కృష్ణ పరమాత్మ కొరకై, నీ దగ్గరికి ఏమెత్తుకుంటూ వస్తాను నీ వరుడని చెప్పాడు, నువ్వు చెప్పినట్టుగా వివాహాకాంక్షతోనే ఉన్నానయ్యా అన్నది కాడింది. ఆ మెసేజ్ తీసుకువచ్చి ఇక్కడ చెప్పినాడు, అర్జున తీసుకురాకపోయినావు, నువ్వు చెప్పని ఎట్లా మానవా అంటే పని ఎంత చెప్పానో ఎంత చెప్పితే అంత చేయడమే బుద్ధిమంతుల లక్ష్యం అన్నమాట. పెద్దలు చెప్పకుండా కానీ నువ్వు తీసుకురమ్మంటావని మనం అడగవచ్చా? గంగలవారి తీసుకుపోయి, మనకు అవసరమే 2, 4, 5, 6 ఎందుకు గంగలవారి తీసుకుపోయి, ఇష్టం కాకపోతే అట్లా అవుతుంది, ఇష్టమైన మంచి పని చేసేవాడు కనుక మనకు ఏం పని చెప్పలే. మళ్ళా పోయి అమ్మాయి రా, ఆడబోయిన తీర్థం ఎదిరినట్టుగా నీ కృష్ణుని నీ ప్రియుడు రమ్మంటాడమ్మా అని కృష్ణుని దగ్గర తీసుకుని వచ్చి చెప్పినాడు. హస్తినాపురం వెళ్ళి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ద్వారకా నగరం వెళ్ళి ఒక శుభముహూర్తం లోపల కాళిందిని 4వ భార్యగా స్వీకరించినాడు కృష్ణ పరమాత్మ. గోపాలకృష్ణ భగవానికి జై. పరీక్ష మహారాజా శుభలగ్నం లోపల కాళింది వివాహం జరిగింది. అక్కడ అవంతి దేశాన్ని పరిపాలిస్తున్నారు విందాన విందులు అనేవాళ్ళు. ఈ విందాన విందులు ఎవరై అంటే రాజాదిదేవి యొక్క కొడుకులు. ఆ రాజాదిదేవి ఈయనకు అత్త కావాలి కృష్ణ పరమాత్ముడి. అత్త బిడ్డ ఏమవుతుంది? మరదలు. ఆ అత్త బిడ్డను తీసుకురావాలి, దాని పేరు మిత్రవింద. స్వయంవరం జాటించారు కానీ యాదవులకు రాలే సందేశం, ఆహ్వానం. కృష్ణ పరమాత్ముడు వెళ్ళాడు. రుక్మిణీదేవిని ఎలా ఎత్తుకవచ్చాడో రథం మీద గురిని పెట్టుకుని రాక్షసంతో ఎత్తుకవచ్చుకున్నాడు. 5వ భార్యగా మిత్రవిందను పెళ్లి చేసుకున్నాడయ్యా. గోపాలకృష్ణ భగవానికి జై. కోసల దేశాన్ని పరిపాలిస్తున్నాడు నగ్నజిత్తని. ఆ నగ్నజిత్తుకు కూతురుంది, ఆమె పేరు నాగ్నజిత్తి. ఆ నాగ్నజిత్తి స్వయంవరం దాటించాడు. ఆ స్వయంవరంలో 56 రాజులందరూ కూడా అక్కడికి వచ్చారు. కిటకిటలు ఆడుతున్నారు జనాలంతా, నేను చేసుకుంటా అని. కానీ అక్కడ పణం ఏమిటంటే 7 ఆంబోతులు ఉంటాయి పర్వతాకాలంతో ఎద్దులు. ఈ 7 ఆంబోతులను ఎవడు ఒకేసారి గెలుస్తాడో వానికి నా ఆవిడ నుంచి పెళ్లి చేస్తా. మన కథానాయకుడు కూడా వినాడు అక్కడికి. రాజా మేము కన్యాశుల్కం ఇచ్చేవాళ్ళం కాదు, వీరాది వీరుడం. అయ్యా నీ కన్యాశుల్కం ఇవ్వడమన్నాడు. నీ వీరత్వం శూరత్వం నిరూపించి నా బిడ్డను చేయబట్టు. 7 ఆంబోతులను గెలు, కళ్యాణం చేసుకొని వెళ్ళిపో. రాజులందరూ గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఒక్కదాన్ని గెలిచిన కష్టమా? ఈ పర్వతాకాలంలో ఎద్దులు వీటిని ఎవడు గెలుస్తాడు? చిచి మన వలన అయితే కాదు, ఎవడి వల్ల కూడా కాదు. ఏ ఆగు దమాకు దక్కగాడో నీకు తలకాయ లేదు. అది ఎవడు గెలుస్తాడో చూశాకనే పోదాం మనం అక్షింత కింద వేసుకొని. ఆ పెట్టుతుందనట. మేం గెలుతామని లేరు అక్కడ ఎవరు. 56 రాజ్యాల రాజులందరూ వచ్చారు. కానీ ఎవడు గెలుస్తాడో చూసిపోదామని ఆ పెట్టుతూ ఉన్నారు పాప. మన కృష్ణ పరమాత్మ వెళ్ళి రాజా నేను గెలుస్తానన్నాడు అని చేలము చక్కగట్టుకొని చిత్రగతింబడి 7 మూర్తులై బాలుడు దారు రూపముల బట్టెడుగా ఇవడి బట్టి గుద్ది వీరశార్దూరుడు నేలబడద్రోజి మహోద్దతి గట్టి ఇడిచే భూపాలకులెల్ల మెచ్చ ఉషవంగులం పర్వత సన్నివంగులం నరేంద్ర. చేలము చక్కగట్టుకొని చిత్రగతిన్వడి 7 మూర్తులై 7 ఆంబోతులకు 7 కృష్ణులైనారు. బాలుడు దారు రూపమున. ఇప్పుడు ప్లాస్టిక్ యుగం యంత్రయుగం వచ్చిన కీచన కర్ర ఉరుకుతున్నాయి, కార్లు బోర్డులు బండలని బండ్లు గిళ్ళు. కానీ పూర్వకాలంలో కూడా కట్టె కంకీర్తం చేసి దానికి తాడు కట్టించేది రాకపోవడా అని. కొత్త ఖర్చులేంది, కట్టెలు ఇంట్లోనే ఉండే. కార్పెంటర్కి ఇచ్చారంటే వాడు 4 గీరెలు పెట్టి ఇంత ముద్దుకు కింద గీరెలు పెట్టి దానికి తూడు చేసి దానికి తాడు పెట్టిస్తే ఆ కట్టగంగ లాక్కొని పోయేవాడి పిల్లగాళ్ళంతా. పోతన కాలంలో అదే ఉండే కదా, అదే ఎక్కించండి అందరికి. కంప్యూటర్ అయితే వేరే చెప్పు. మరి బాలుడు దారు రూపంలో కట్టినటువంటి కట్టగంగెత్తిని ఎలా లాగుతాడో అవలీలగా 7 ఆంబోతులను ఈడ్చి సంపాదించినాడు ఆ పర్వత సమీపంబులను. అరే పాపే సమాడు కాదయ్యా అన్నట్టుగా అందరూ
పూలవాన కురిపించారు ముక్కోడి దేవతలు కృష్ణ పరమాత్మ పైన. అప్పుడు ఆ నాగరజీతిని 6వ భార్యగా వివాహం చేసుకున్నాడయ్యా గోపాలకృష్ణుడు. గోపాలకృష్ణ భగవానికి ఇట్లు నాగరీతిని పెళ్లి ఆడి అరణంబురు పుచ్చుకొని ద్వారకానగరమునకు వచ్చి సత్యభామతో క్రీడించుతున్నంత జలవంజన్ సుధగిత్తినంజధరుణిన్ సందర్శన చోణిపాద్యనుజన్ మేన మరందలిన్ విమల లోలాభంగా భద్రన్న క్షుద్రన్ పెళ్లి ఆడే. భద్ర అనేటామే ఈయన మేనమర్దలట. మీరు 2-3 మేనమర్దలనే ఉన్నారు. ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు మరదల్ని. ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకోవాలి అసలు లెక్క ఇది భాగవత శాస్త్రం చెప్తోంది. కానీ ఇప్పుడు మన సైన్స్ ఏమంటున్నది? సైన్స్ భయాలు సైకాలజీ ఉన్నాయి కదా. అయ్యా మేనరికం చేసుకుంటే సంతానం కలుగుడు ఏ కష్టం. ఒకవేళ కలిగినా కానీ ఈచవైన కాళ్ళు ఈచవైన చేతులతోనే ఊడతారు కనుక మేనరికం కట్టు. డాక్టర్లకు వీళ్ళే డాక్టర్లు ఇద్దరు అంతా ఒక్కడైపోయినారు అనమాట. ఎందుకంటే మేనరికం మా వాడు ఏం పెడతాడు, మా తమ్ముడు పాపం వాడు 10,000 పెడతాడు, నా కొడుకులు 100 పోయినాడు, అందరూ 3 లక్షలు పెడతా అంటున్నారు. డాక్టర్ నువ్వు వీళ్ళు చెప్పవు అయ్యా, వీళ్ళందరూ కలిసి అంతా క్యాష్ కావాలి వాడికి. గోపాలకృష్ణ భగవానికి జయ. మేనమర్దలైనటువంటి ఆ భద్రను వివాహం చేసుకున్నాడు. మిత్రవింద అది మరదలే కావాలి, అలా ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు మరదల్ని. 8వ భార్యగా మద్ర దేశాన్ని పరిపాలించే మద్రపతి సుత లక్షణ అనే అమ్మాయిని 8వ భార్యగా వివాహం చేసుకున్నాడు అయ్యా రాజా. ఈ విధంగా హరికి, రుక్మిణి, జాంబోతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగరి, భద్ర, మద్రరాజన లక్షణ అనగా ఎనమంటుడైనారయ్యా రాజా. మరియు నరకాసురుని చిరసాల్లో పెట్టిన 16,000 మందిని కూడా పెళ్లి చేసుకున్నాడయ్యా అన్నాడు. అమ్మో 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 ఏం ఫ్యామిలీ అయ్యా ఇది, గీతకని చెప్తాం మహానుభావ మునీంద్ర. మనకు రాదా ఇంతమంది వాళ్ళు? ఓడు తప్పితే 2. ఒక్క భార్యకి వీణెత్తిన వెంట్రుకలు ఉండవు కదా. మరి 2 భార్యలు ఏంటో వీడి బతిక అడగనే వశం కాదుగా. మరి ఇంతమంది భార్యలు ఏందయ్యా అని కలియుగ మానవుడికి సంశయం రావడం ఆశ్చర్యం లేదు. కానీ కృష్ణ కథ సుధారసం లోపల, అమృతం లోపల అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక సందేశం ఉంది. కింద మొదలు చెప్పుకున్నాం మనం దశమస్కందం ప్రారంభంలో పడే. ఆయనే పెళ్ళిళ్ళు చేసుకుంటే మన పెళ్ళిళ్ళు ఎవడు జోడించాలి, మన పెళ్ళికి ధనం ఎవడు ఇవ్వాలి, మన లగ్జరీ లైఫ్ ఎలా గడపాలి, మన భోగజీతం ఎలా నడవాలి అన్నీ ఆయనకే పట్టే. తండ్రి చేయనిగా ఆనందంగా బతికి వచ్చిన ఖర్చు పడుకున్న కొడుకేం మిగులుతుంది, ఇక ఏముండదు వీడికి. కనుక మరి భార్యలు ఏమిటి, భార్య లేని మనం పెట్టకూడదాం బిడ్డ, మనమంతా ఆయన సంతానం కదా. భూమిరాపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇటీయమ్మే భిన్న ప్రకృతి రక్షదా. మొదటికి 8 విధాల అష్టవిధ ప్రకృతిని పుట్టించాడు పరమాత్మ. దాంతో జగత్తు సృష్టి ప్రారంభం కాల. మరొక 16 తత్వాలను కలిపినాడు. 16 వందలు కానివ్వండి, 16 వేలు కానీ, 16 లక్షలు కానీ, 16 సంఖ్య 16 8 24 చిత్రవింశ తత్వాత్మకమైనటువంటి ఒక బ్రహ్మాండం ఇదంతా. 24 తత్వాలు మహదాదులు అంటారు. ఆ మహదాదులకు అన్యోన్యత్వం కలిగించేట పరమాత్మ అంగుష్ట స్వరూపుడై తాను ప్రవేశించగానే వీటిని అండం పోయి పిండం, పిండం పోయి బ్రహ్మాండంగా మారిపోయిందయ్యా. జగత్ సృష్టికి కారణకర్త కనుక ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రకృతి అంతా ఆయన భార్య. ఆయన భార్య లేకపోతే, భార్యాభర్తలు లేకపోతే పిల్లలు ఎక్కడి వస్తారు? మనం ఎలా పుడతాం? బీజం మాం సర్వభూతానాం విద్యుత్పార్థనాదనం. అది ఇక్కడ సంధానం తీసుకోండి. మళ్ళీ కథలు పడదాం, కథలోనే గమ్మతుంటుంది. ఈ వేదాంతం అంతా నేను ఇద్దరికే వింటారు కపిల గీతలలో, అక్కడ ఇక్కడ విన్నారు కదా. మళ్ళా కృష్ణ కథా సుధాసాగరంలో విడిపోదాం. గోపాలకృష్ణ భగవానికి జయ. నరకాసుర చిరసాల్లో ఉన్న కన్యలందరూ కూడా విడిపించడానికి బయలుదేరి సమాయత్తం అవుతున్నాడు స్వామి. ఈ వార్త విని సత్యమా మెల్లగా వచ్చింది. ఏమండి నేను కూడా వస్తాను మీతో యుద్ధానికి. యుద్ధానికి వస్తావా? సత్య పిచ్చిలేసిందా నీకు? అదే ఉద్యానవనంలో బంగారు వీరుడు కూడా అనుకుంటున్నావా? ఏనుగుల అరుపులు, గుర్రాల తగిలింపులు, మరి వేయి అహంకారాలు ఉంటాయి, యుద్ధ వీరులు ఉంటారు, బాణాలు వస్తాయి, అస్త్రశస్త్రాలు ఉంటాయి. ఇక్కడికి ఇచ్చి నువ్వు రావడం ఏమిటన్నాడు. ఏమండి మీరుండగా నాకేం భయం అండి, మీ బాబులో చాటుకునే ఉంటాను. ఏమండి మీ వీరత్వం శూరత్వం కళ్ళారా చూసి మా వాళ్ళందరికీ, మా అక్కలకు చెల్లెలను చెప్తానండి. అబ్బా దయచేసి నన్ను ఎట్లానే తీసుకుని వెళ్ళాలండి అని బతిలాడుతున్నది.
బాగా బతిలాడుతున్నా గట్టి తీసుకుపోకపోతే 3 రోజుల దాకా మళ్ళీ ఆలకమాదిలో పడితే తన్నుడు కోటుడు ఈ తలకాయ నొప్పులన్నీ ఎందుకు తలకాయ నొప్పి ఈ రపరప ఎందుకు సరే ఓకే రమ్మన్నాడు పాప. అది కూడా ఆయనదే లీలా, తర్వాత చెప్తాను. సరే మొత్తానికి తయారైంది సత్యభామాదేవి. గడవానరుడై ప్రాజ్యోషపురాన్ని బయలుదేరి వస్తున్నాడు. నీళ్లలో ఉన్న మురాసుని సంహారం చేసినాడు కృష్ణ పరమాత్మ. 5 తలకాయలు ఉన్నటువంటి మురాసుని సంహారం చేశాడు. అందుకే మురారి. మురదానవుడికి హరి అంటే శత్రువు. అప్పటికి మురారి అని పడింది శ్రీహరికి. అమరాసును సంహారం చేసి ప్రాజ్యోషపురంలోంచి గడవానరుడు అయినటువంటి కృష్ణ పరమాత్మను చూసి సత్యభామను చూసి ధనుజేంద్రుడు వస్తున్నాడు. చేతిలో త్రిశూలాన్ని పట్టుకొని ఏనుగు మీద కూర్చొని వస్తున్నాడు. నరకాలను చూడంగానే సత్యభామ ఉంది, ఏమండి కొద్దిగా మీరు వెనకకు రండిడా, నీ వెనకకు సల్లగా నువ్వు వచ్చులేండి తయారైతుందట. వేణిందుల్యము పెట్టి ఒక్కసారి బుద్ధిని సవరించుకుంది, పూలు గీలు మంచిగా అర్చన చేసుకుంది. వేణిందుల్యము పెట్టి సంఘటిత నీవీ బంధయీ భూషణ శ్రేణిం దాల్చి ముఖెందు మండల మరీచి జాలముల్వర్వగా కొప్పు కందని సన్నవి ఇటు గుండ్రగా అందాన్ని ఇస్తున్నారు సత్యభామదేవికి. సత్యభామదేవికి అందమైన చెప్పి మనం ఆర్టిఫిషియల్ చేసుకుంటే కలుస్తాం అనుకుంటున్నారా? అట్లా ఉండదు. జయ జగదంబా మహారాజ్ఞికి పర్వగా పానిన్ పయ్యద చక్కగా దురివి పరట నిండుగా వేసుకొని గట్టిగా కట్టుకుందట. నన్ను తోపుకుంది. పానింబయ్యద చక్కగా దురిమి శుంభద్వీర సంరంభయీ ఏ నీలోచన లేచి నిలిచే తన ప్రాణేశున అగ్రభాగంబునా వేణింగొల్యము పెట్టి అంటే యుద్ధానికి సమాయత్తం అవుతున్నట్టుగా తయారైంది సత్య. ఆ దృశ్యాన్ని చూశాడు కృష్ణ పరమాత్మ. లేమా అంటే ఓ సుకుమారి సంబోధన. లేమా ధనుజుల గెలువగలేమా నీవేల గడగి లేచిదివి ఇటు రా లే మాను మానవేని లేమా విల్లందుకొను లీలను కేరన్. నేను ఈ రాక్షసులకు గెలవలేమనుకుంటున్నావు పోతున్నా సత్యమామా లే ఇటురా లేచినట్టురా లేకపోతే తీసుకో వీళ్ళు. అయ్యో వీళ్ళ పట్టేదాకానే మేము పోనీ ఎందుకు మేము మీరుండగా మేము ఎందుకు పట్టుడని కానీ వీళ్ళు వీళ్ళని బాగుంటాం తే వీళ్ళు తీసుకొని ఆశ్చర్యపడ్డాడు కూర్చోండి. ఆహా సత్య విల్లు తీసుకున్నావా చూడు, విల్లు తీసుకునే కాదు యుద్ధం కూడా చేసి చూపిస్తే చూడు కడిచావు. అన్నిటికీ ఆయనకు నడమ సూత్రధారి కదా. ఆశ్చర్యపడేటప్పుడు ఆశ్చర్యపడాలి, భయపడేటప్పుడు భయపడాలి, అణిచేటప్పుడు అణచాలి. హరీశుడు కదా కరుణామయుడైన కృష్ణ పరమాత్మ. మరి ఇంకే ఆ విల్లును తీసుకుంది. యుద్ధం చేసేవాళ్లే ఆ ధనుస్సుకు అల్లతాన్ని కట్టుకోవాలి. నారి దాన్ని వంచి ఎనుచేత వంచి కుడి చేత కట్టుకోవాలి. ఎనుచేత వంచి కుడి చేత అల్లతాన్ని కట్టిందట. కడితే నారిని మోగిస్తున్నది సత్యభామాదేవి. ఆ నారి చప్పుడుకు శత్రువుల గుండెల్లో బండలు పడ్డవయ్యా పరీక్ష మహారాజా. అమ్ము 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 ఈ చప్పుడు ఎక్కడిది? వీర శృంగార భైరౌద్ర విస్మయములు గలసి భామిని అయ్యనోయనంగా నిశూదుడు కూడా విడుచుట ఏయుడ ఎల్ల నెరుగరాకుండా అని చేసిన ఇందువదన. ఎప్పుడు తీస్తున్నదో ఎప్పుడు గురి చూస్తున్నదో టపాటం ఎవరికి తగలంటే వాడికి పోయి తగులుతున్నాయట. ఆ యుద్ధ భూమిలో ఉన్న వాళ్ళందరికీ యుద్ధం చేయడానికి మనం చొప్పడం లేదట. అరే ఇది ఎక్కడ యుద్ధం కూడా బాగుతుంది. ఓళ్ళు కూడా చేయరు, ఇంత పురుషులు కూడా ఇంత యుద్ధం చేయరు. మరి అలా యుద్ధం చేసుకుంటే ఇంకా ఇటు శత్రువుల దిక్కు యుద్ధం చేస్తున్నది, కృష్ణ పరమాత్మ దిక్కు చూస్తున్నది, నిమిషాల మీద రసాలు మారుస్తున్నది ఆ పరీక్ష మహారాజా. వీరం రౌద్రం శత్రువుతో యుద్ధం చేస్తున్నప్పుడు ఏమండి మీలాగా చేస్తున్నానా? శృంగార రసం చక్రాల మీద రసాలు మారుస్తున్నదయ్యా సత్యభామ. అప్పుడప్పుడు ఆశ్చర్యపడిపోతున్నారు యుద్ధరంగంలో ఉన్న వాళ్ళంతా. గుసగుసలు పెట్టుకుంటారు కానీ యుద్ధానికి వాళ్ళకి చేతి రావడం లేదయ్యా పరీక్ష నరేంద్ర. ఏమనుకుంటారు? బొమ్మ పెళ్ళిళ్లకు పోనుల్లనను బాల రణరంగమునకెట్లు రాదలంచే
ఇక నిన్నత మరుగుకే గెడిగింది పగవారి గెల్వనే పగిలిదాలే. ఆశ్చర్యం కదా. పసిడి ఉయ్యల లెక్క భయమందు బీరువు ఖగపతి స్కందమే కడిదినెక్కే సకుల కోలాహల స్వనములు ఊర్వని కన్య పదవ బంకులకే బంగినోర్చే. ఇంట్లో చిలికిట బాగా వెళ్ళిపెట్టారు. అబ్బాబ్బా ఏం వెళ్ళిపెట్టినారు సరకైనవంగా అని చీదరించుకునే సత్యభామ అక్కడ పడవ బాంకుతులు వేరి వాంకారాలు చప్పుడవుతున్నది కదా, వాటిని ఎలా సహించుకున్నదయ్యా అమ్మ. బంగారు ఉయ్యాలు ఎక్కాలంటే 5 నిమిషాలు పట్టేదట. ఆమెకు చింగులు సవరించుకొని ఉయ్యారంగం వెళ్ళిగా ఆ ఉయ్యాల మీద కూర్చుంటట. మరి కఠినమైన గర్భంతుని ఎక్కల మీద ఎట్లా కూర్చున్నదో ఏమో, ఆశ్చర్యమే కదా. ఆ మగవాళ్ళని కనుక అంతఃపురంలో పోయే సత్యభామ ఇంతమంది అందరూ మగవాళ్ళు, ఆడవాళ్ళు ఏముంటారు ఈమె ఒక్కటే. ఈ పగవారిని గెలవయే పగిడిజాలే. అమ్మ సత్యభామ మా ఇంటి బొమ్మల పెళ్ళమ్మా రావాలి నువ్వు. ఏమోనమ్మా దొల్లి అది పడదు. బొమ్మ పెళ్ళిళ్ళకు పోనుల్లనను బాల రణరంగమునకెట్లు ఆదరించే. బొమ్మ పెళ్ళిళ్ళకి ఎవరు పోతే ఇక్కడ రణరంగమైన ఎంత కురాలం ఉంటుంది. ఎట్లా వచ్చింది ఆశ్చర్యమే కదా. వీణె చక్కగా బట్ట వెర్రవెరుంగని కొమ్మ బాణాసనం బెట్లు బట్టనేర్చే. మ్రాకునదిగ కూర్పంగనేరనిలేమా గుణమునే క్రియ ధనుష్కోటి కూల్చే. పుట్ల చెట్టో బీర చెట్టో ఆ చెట్టు మీదకి వెళ్ళి ఎక్కిస్తామంటే ఆపసపాలు ఎక్కించకపోతే కింద పోడు, ఎక్కించకపోతే కింద పోడు, ఏమో చూసుకోండి అని చెప్పేది. ఆ ధనస్సును వంచి అల్లెత్తాడు ఎలా కట్టిందయ్యా. సరము మృత్యమున గురువజాలని అబల ఏ నిపుణత సంధించని శిదశరము. ముత్యములు దానం పెట్టడానికి సూటి దొరకని సత్యభామ మరి సూటి చూసి శరాల ప్రయోగం ఎట్లా చేసింది. వాడికి తగలంటే వాడికే తగిలింది, ఇంకోటి తగలడం కాదు. ఈ సూటి ఎప్పుడు నేర్చుకున్నదయ్యా. చిలుకకు పద్యంబు చెప్పనేరని తన్వి అస్త్రమంత్రములెన్నడభ్యసించే. చిలుకతో కూడా కలిసి మాట్లాడేందుకు మీకు టైం దొరకదట, అంత బీజీ సత్యభామ. మరి అస్త్రమంత్రాలు నడువు అభ్యాసం చేసిందయ్యా. అస్త్రాలు వేరే శస్త్రాలు వేరే. శస్త్రాలు అంటే మంత్రాలు ఏమన్నా టపాటపా విడుస్తుంటే మనకి పోయి తగులుతాయి చూడు చూసి. కానీ అస్త్రాలంట కాదు. ఆ అస్త్రదేవత యొక్క మంత్రం రావాలి వీనికి. ఆ మంత్రం వస్తేనే ఆ అస్త్రం పనిచేస్తుంది. అగో ఆ మంత్రంకి వీళ్ళ జ్ఞాపకం రాకనే కర్ణుడు తెచ్చాడు బాబు. గురుగారి శాపం, భూదేవి శాపం, శల్య సారథ్యం, ఆడ కృష్ణుడు, ఆడ అర్జునుడు, అర్జేవేంద్రుడు, 6 చేపలు తెచ్చాడు పాపం కర్ణుడు. అలాగే ఇక్కడ కూడా ఈమె చిలికకు పద్యంబు చెప్పనేరని తన్వి అస్త్రమంత్రములెన్నడభ్యసించే. పలుకుమనిన పెక్కు పలుకని ముగుడ ఏ గతి నురచ్చ సింహగర్జనముడనగ మెరసే. త్రిజగద విరామ గుణరామ చారు చిపురసీమ సత్యభామ. అలా చేస్తున్నాడు యుద్ధం. ఆనందపడ్డాడు కృష్ణ పరమాత్మ. దెబ్బకు మారిపోయినాడు నరకాసురుడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నాడు, సత్య అమ్మమ్మమ్మ ఈ యుద్ధం ఎన్న నేర్చుకున్నావు సత్య, నాకు చాలా సంతోషం కలిగింది. ఆహా ఈ విజయ సమయంలో కూడా నేను ఒక వరం ఇస్తున్నాను. ఇంటికి పోయిన తర్వాత నువ్వు కోరుకున్న ఆభరణాలు కొనిస్తామన్నాడు. కోరుకున్నది కొనిస్తా అంటే అమ్మాయి, కోరుకున్న ఆవరణం కొనిస్తా అంటాడంటే ప్రణతామ్నాయుడైన కృష్ణ పరమాత్ముడు అంటే ప్రణయంలో కూడా PhD తీసిన మాస్టర్ మహానుభావుడు కృష్ణుడు, వట్టివాడు కాదు. కనుక ఆయనకు తెలుసు ఆడవాళ్ళకి ఏం కావాలో. ఎన్ని ఉన్నా కానీ ఆభరణాల మీదనే మోజు ఎక్కువ ఉంటుంది స్త్రీలకు. అది తెలుసుకొనే ఇంటికి పోయిన తర్వాత నువ్వు కోరుకున్న ఆభరణాలని కొనిస్తారువో. అందుకే 2-3 ఉండని. జ్యువెలరీ షాప్కి పోతారు, అన్నీ చూస్తుంటే ఏమండి ఇది చూడండి చాలా బాగుందండి. ఏ ఉన్నది కాదని లేదండి అది రెడ్ రాయి, రెడ్ డైమండ్, ఇది బ్లూనండి, ఇది కొత్త డిజైన్ లేటెస్ట్గా వచ్చింది తీసుకోండి. తీసుకోండి అని అలాగనే అంటారు. వాడి పిండం పెడతారు. 120,000 కావాలి దానికి. 1,20,000 దొరుకుతాయి డైమండ్. బట్టిగా వస్తుందా? అంటే ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా కానీ ఇంకా కావాలి ఇంకా కావాలి. ఎందుకంటే ప్రకృతి మాతలు కదా వాళ్ళంతా, అమ్మవారి అంశకు జన్మించిన వాళ్ళు కనుక
అలంకరణ విషయాల్లో కూడా ఆడవాళ్ళకు ఆడవాళ్లే సాటి. పురుషుడు నిర్వికారుడు. ప్రకృతి అన్నీ మారుతుంది. నిమిషానికి ప్రకృతి ఎలా మారుతుందో స్త్రీ కూడా అలాగే కావాలి. అన్నీ కావాలి, అన్ని అవడలు కావాలని. అందుకే భార్యామూలం విధంగా ఉన్నాడు. అలా ఇష్టాన్ని పొమ్మన్నాడు. నరకాసురుని వెళ్ళిపోయినాడు. నరకాసురుడు కృష్ణ పరమాత్మ ముందరికి వచ్చినాడు. గర్భమంత్రికి వెనకాల వెళ్ళింది సత్యభామ. కాసేపు కాదని శరీరం తీసుకొని మళ్ళీ వచ్చాడు నరకాసురుడు. వచ్చి అంటాడు కదా కృష్ణునితో, కృష్ణ ఆడవాళ్ళ ముందర పెట్టుకొని యుద్ధానికి వస్తున్నావా? యుద్ధ రంగంలో ఆడదాన్ని చూస్తే నేను యుద్ధం చేయ, అట్లాంటి ఎదురుగా ఆడదాన్ని పెట్టుకుని యుద్ధం చేస్తానా అంటే ఏమిటంటే, వీడు ఆడదాంతో యుద్ధం చేస్తే వీడికి ఎందుకు శాపం? కన్న తల్లి చేతులు తెచ్చే వరాన్ని పొందాడి నరకాసురుడు ఎవరయ్యా? వరావతారం ఎత్తినప్పుడు భూమిని కోర్ల మీద పట్టుకొని వచ్చాడే, అప్పుడు ఆ వరాహమూర్తి భూదేవి యొక్క ప్రేమ ఫలితమే నరకాసురుడు. శ్రీదేవి భూదేవి భార్యలు కదా వెంకటేశ్వరునికి. శ్రీదేవి భూదేవి అన్నప్పుడు భూదేవి ఎవరు? ఆయన భార్య. ఆ భార్య పుట్టవాడే నరకాసురుడు. పుట్టంగానే కోరుకుంది భూదేవి, ఏమండి ఏమండి నా కొడుకు చావు లేకుండా చేయండి. అబ్బా నీ దురాశ పాడగా అనుకున్నాడు పరమాత్మ. భూమి వీడికి చావు లేకుండా, వీడికే కాదు జాతశీద్రువో మృత్యు, ఎవరైనా చావలసిందే. నేను కూడా అవతారాలు ఇచ్చినప్పుడు ధర్మ సంస్థాపన కాగానే వచ్చిన పని కాగానే నేను కూడా అవతారం చాలిస్తున్నా కదా. పుట్టమని గిట్టక తప్పదు, ఇంకెదైనా కోరుకో. ఏమండి మీరు తలుచుకుంటే తప్పకుండా అవుతుందండి. అబ్బా ఇవ్వండి, మీరు ఇచ్చాక ఎందుకు కాదు, ఇది విడిచేటగా లేదని. వీడికి మరణం లేకుండా ఉండదు. కానీ కన్న తల్లి చేతిలోనే వీడికి మరణం అయితే మన నేను చంపుతా నా కొడుకు నేను చంపుతానా అనుకుంది భూదేవి. కానీ సత్యభామ భూదేవి అంశతోనే జన్మించిందయ్యా పరీక్షణ్ మహారాజా. గత జన్మల్లో నువ్వు ఎవరి కొడుకవో, ఎవరి తండ్రివో, ఎవరి తాతవో, ఎవరి బావో నీకెరికేన జీవా తెలుగులయ్యా. అగోగా తెలియకపోవడమే అజ్ఞానం. ఇతరంగంలో కూడా అంటారు కదా అర్జునుడు, బావా నువ్వు నిన్న మొన్న పుట్టావు, వైవస్వతుడికి వివస్త్రుడు సూర్యుడికి చెప్పి అంటున్నావు, సూర్యుడు ఎనటి వాడవు కదా, నువ్వు మొన్నటి వాడివి నా బావే కదా అనుకుంటాడు అర్జునుడు. అప్పుడు అక్కడే నీకు నాకు తేడనవి అర్జునుడా, అనేక జన్మలు ఎత్తిన సంగతి నాకెరక, కానీ నీకే జన్మలు ఎత్తావు నీకు తెలియదు. జీవుడికి దేవుడికి అదే తేడా, నరుడికి నారాయణకి భేదం అదే. కనుక ఇక్కడ అప్పుడు సత్యభామ ఏమండి నన్ను కూడా తీసుకుపోయి యుద్ధానికి ఈ సంకల్పం కలిగించింది ఎవరు? ఇవో మన భాషే. మత్త స్మృతి జ్ఞానం అపోవనంచ నావలాన్ని ఇవన్నీ కలుగుతున్నాయి సంకల్ప వికల్పాలన్నీ కూడా. కనుక రమ్మన్నాడు. నీతోనే పనుంది, నాకేం పనుంది, వాడు తల్లి చేతిలో కావాలి నరకాసురుడు. అలా సత్యభామ చేతికి అందించుకుంటూ చక్రాన్ని ప్రయోగం చేసినాడు కృష్ణ పరమాత్మ. కిరీటం కుండలాలను నరకాసురుని యొక్క శిరస్సు భూమి మీద పడింది. భూమి మీద ఎలా పడిందో చెబుతున్నాడు పోతన్నా. తల్లి ఇల్లాలు వైన నీపై ప్రేమ లేక నన్ను నీ చెంతకే పంపినమ్మా, నీ ప్రియుడైన శ్రీహరి తల్లి నీ దగ్గరికి వస్తున్నానట్టుగా పడ్డాడు భూమి మీద. భూమి కొడుకే కదా, కనీసం నీ ముఖమన్నా చూడకుండా, కొడుకన్న నా మీద ప్రేమ లేకుండా మళ్ళీ నీ దగ్గరికి పంపిస్తున్నాడు అమ్మా అన్నట్టుగా ఆ తలకాయ భూమి మీద పడ్డదయ్యా రాజా. అదే నరక చతుర్దశి. తెల్లారి దీపావళి పండుగ ధనలక్ష్మి పూజలు చేసుకొని కిరింతలు కొట్టుకుంటూ అందరూ ఉత్సాహంగా ఉత్సవం చేసుకుంటారయ్యా. అది దీపావళి పండుగ. భారతీయ సాంప్రదాయంలో మన హిందూ ధర్మంలో కూడా చేసే ప్రతి పండుగకు ఒక అంతరార్థం ఉంటుంది. కానీ దాన్ని తెలుసుకునే టైం ఇది మనకు. బిజీ లైఫ్ కదా, స్పీడ్ లైఫ్ అయి, బిజీ లైఫ్ అయి, కాంపిటీషన్ లైఫ్ ఎక్కడ ఏ కదా తెలుసుకునే పుకుడి పురాణం పురాణ తనకనే పేరు మనకి 4 రోజులు ఎంజాయ్ చేసిపోయేదానికి. 4 రోజులు అండి, 4 రోజులు ఏంటి కావాలి నీకు? ఆ 4 రోజుల్లో కూడా ఎన్ని ఆపత్తులు, ఎన్ని దుఃఖాలు. దుఃఖ సంసార సాగరాత్ మృత్యు సంసార సాగరాత్ దుఃఖాలయం అశాశ్వతం అనిత్యమిమం సుఖం మమ ప్రాప్య భజస్వమాం. అనిత్యమైనటువంటిది, సుఖం లేనటువంటిది, దుఃఖాలయమైనటువంటిది, అశాశ్వతమైనటువంటి జగత్తులో ఏ సత్యం నేను భవిస్తున్నావురా అర్జున, అంత నన్ను భజించుకో, నా భజనలో నీకు ఆనందం ఉంటుందన్నాడు. ఆయన్ని భజిస్తే నా సంసారం ఇక్కపోతాడు. నీ సంసారం ఇట్ట ఆయన కృష్ణుడు నీ భార్యని నీ ధనాన్ని నీ ఉద్యోగాన్ని అంటున్నా, అన్నీ చేసుకో, కానీ నన్ను మొత్తం మరొక
యద్కరోషి యదశ్నాసి యజ్జోషి తదాసి యత్ మత్కురుష్వ మదర్పణం. నువ్వు తిన్నదాన్ని, విన్నదాన్ని, కన్నదాన్ని, ఉన్నదాన్ని అంతా సమర్పణ చేయడానికి అంతే, ఏం లేదు. అబ్బో నీకు సమర్పణ చేస్తున్న అభ్యంతరకం ఎట్లా? జీవుడు. అందుకే దేవుడికి ఆపోజిషన్ అన్నమాట. ఎడుకొండల వెంకటేశ్వరుడు ఏమంటాడు, ఓ చేయం మీదికి ప్లేస్ ఉంటుంది, ఇంకో చేయట కిందికి ఉంటుంది అనమాట. మొదలు నా కాళ్ళ మీద పడతా నీకు వరాలు ఇస్తే బిడ్డ, లేదు నా మొదలు నా కోరిక తీర్చి నీ కాళ్ళ మీద పడతా. ఇది జీవుడి బాధ, అది భగవంతుడి యొక్క బాధ. ఆయనను స్మరించి ఏదైనా చేయాలి కదా. అయ్యగారి దగ్గరికి పోతే అయ్యా నాకు ఆచారం మంచి లేదు, విష్ణు సాధనాలు పాలన చేసుకోవాలి 40 రోజులు. అబ్బో అయ్యగారు 3 మంచి లేదు, ఇప్పుడు అక్కడ 3 మంచి ఉన్నందుకే చదువుకోమని చెప్పి అయ్యగారు. నీ 3 మంచిగానే ఉండాలి. ఇంగ్లీష్లో 3 అంటే మనస్సు, మన తెలుగులో 3 అంటే మనసు వాచా కర్మణ. నీ మనస్సు, నీ మాట, నీ శరీరం, ఈ 3 ఐక్యంగా ఉండాలి. ఈ 3 ఐక్యంగా ఉండాలంటే ఎలా ఉంటాయి? భాగవతం వింటే 3 ఐక్యంగా ఉంటాయి. నా 3 మంచిగా ఉన్నాడు భాగవతం వింటా, లేకపోతే మా ఇంటిని పెట్టిస్తా. అబ్బో మా పెట్టిస్తావు, కానీ భగవంతుడు గర్వించాలి కదా. ప్రతి సప్తాహానికి ఒక్క 7 మటుకు తయారుడండి. నా అనుభవంలో చెప్తున్నాను, 192 సప్తాహానికి అనుభవం. అయ్యా మా ఇంటి కూడా చెప్పిస్తాం అనుకుంటున్నాం, ప్రసన్నాంజనేయ స్వామి కూడా చెప్పినప్పుడు కానీ, ఇక్కడ కానీ ఎక్కడెక్కడ చెప్పినప్పుడైనా, అయ్యా మీకు ఎప్పుడు వీలు దొరుకుతుంది, ఏ నెలలో మీరుగా ఉంటారు అని ఒక 5-6 అడుగుడు. మళ్ళీ నేను ఇంటికి పోయినాక సప్తాహం పురాణ వైరాగ్యం అయిపోతుంది కదా, మళ్ళీ వాళ్ళు అటు నేను అక్కడ మధ్యలో మళ్ళీ ఎవడి ప్రాప్తం ఉంటుందో అవి వాడే వచ్చి అక్కడ రాను. గోపాలకృష్ణ భగవానికి జయ. ఇవి ఈ విధంగా నరకాసురుణ్ణి మట్టుపెట్టి కృష్ణ పరమాత్మ ఆ 16,000 కన్యలను చెరవిడిపించాడయ్యా పరీక్ష నరేంద్ర. 16,000 మంది కన్యలు చెరసాల్లోంచి బయటికి వస్తూనే ముగ్ధమోహన సుకుమారుడైన ఆ కృష్ణ పరమాత్ముని నిలువెల్లా చూస్తున్నాడురా. ఆహా, ఇన్నాళ్ళు మనం పాపపు రక్కసుడంచు వీడిని దూషించాం కదా, చెరలో పెట్టిన దుర్మార్గుడంచు ఈ నరకాసురుని నిందించినవి కదా, పాపుడు కాదు సుమ్మా వీని మూలకమున పద్మధరాచుడి గంటివమ్మా. నరకాసురుని నిన్నాళ్ళు తిట్టి మనం తెచ్చాం కదా, వాడిని తిట్టకూడదు పాపం. వాడే మనం చెరసాల్లో వేయకపోతే ఈనాడు వాసుదేవుని చూసే భాగ్యం మనకు దొరుకునా? చూడండి, అంటే కష్టమంతా అయిపోయినాక ఆనాడ కష్టపడకపోతే ఈనాడు సుఖం దొరుకునా అని మైలురాయితీ దేవుడికి. కానీ కష్టపడేటప్పుడు మాత్రం దేవుని కంట మానువోయా. తనకు ఆపద అయిన చోట దైవము దూరం. నీకు ఆపత్తి రాగానే దేవుని తిట్టాను జీవుడు, తిట్టకుండా నవ్వుతాడు. కొడుక నేనేం చేయాలరా, నీ పాస్బుక్లో బ్యాలెన్స్ ఉంటుంది కదా, బ్యాలెన్స్ తోడిచాక నేను శాంక్షన్ చేస్తాను. అక్కడ వెచ్చిపడుతుంది పాప. వీళ్ళందరూ వీడు కాదు, వీడు పాపుడు కాదు, మాకు చాలా మిత్రుడే. ఈ నరకాసురుడు చేయబట్టే నారాయణమూర్తి యొక్క దివ్య రూపాన్ని దర్శనం చేసుకునే భాగ్యం మాకు కలిగిందని మతానందపడి అందరూ ఉవ్విళ్ళుడుతున్నట్ట. గీనను భర్తగా చేసుకుంటే మంచిగా ఉండి, మాకు ఎట్టగా పెళ్ళే కాకపోయా. చిరసాల్లో పెట్టాక పెళ్ళి ఎవడు చేయాలి వీళ్ళు అని. నేను గనుక వైజయంతినైనా నేను కృష్ణుని కంఠమందు వేలాడదు కదా, మరి నేను గనక పీతాంబరం పైనా కృష్ణుని మేలు నిండా మెరిసిపోదు కదా, నేను గనక కౌసుమణినైనా కృష్ణుని ఉరమునందుందు కదా, మరి నేను గనక పాంచజన్యం పైన కృష్ణుని మోవిని గ్రోలుందు కదా, మరి నేను గనక బర్గదామంబురైన శిరస్సుపై నిలుతును కదా. అంటే కృష్ణుని పనిముట్టుగా కాకపోతే అని కొట్టుకుంటారు వీళ్ళంతా. వాళ్ళంతే మనం కొట్టుకోమా? నీ పాదాల దగ్గర దాసునిగా ఉంచవయ్యా స్వామి, తరించిపోతాను. కానీ ఎలా వీలవుతుంది? కృష్ణుని పనిముట్టుగా కావాలంటే ఆ పనిముట్టుల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో మటుకు నువ్వు నేర్చుకో. భగవంతుని ఆరాధన చేస్తున్నప్పుడు, పూజిస్తున్నప్పుడు, ఉపాసిస్తున్నప్పుడు ఆయన గుణాలేమైనా నీలో ఉంటేనే రారకుడు కాని ఎత్తుకుంటాను నేను. కానీ ఇంటి పేరు కస్తూరి, ఇంట్లో గబేళ వాసన అయితే ఏమున్నది? యువతల ఇంటి పేరు కస్తూరే, కానీ ఇంటికి పోతే కస్తూరి వాసన రాకపోతే లాభమే ఉన్నది. కృష్ణుని పూజ చేస్తున్నావు, శివుణ్ణి పూజ చేస్తున్నావు, కానీ శివుని యొక్క గుణాలు, కృష్ణ పరమాత్మ యొక్క ఔదార్యం నీకు రావాలి. సరే ఆయనంతా నీకు ఎలాగూ రాదు, కానీ కొంచెమన్నా నువ్వు సాధన లోపల అది ఇవ్వాలన్నమాట. ఇచ్చినప్పుడే దైవీ శక్తి నీలో ప్రవేశించి నీకు ఒక ప్రకాశవంతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.
రాజా రామచంద్ర భగవానికి పరీక్ష మహారాజా 16,000 మంది కోరికను కూడా తెలుసుకున్నాడు పరమాత్మ. తెలుసుకొని వాళ్ళందరినీ కూడా వాహనాలన్నీ కూడా ఇచ్చి ద్వారకా నగరానికి పంపించినాడు. 16,000 మంది కన్నారు. సత్యభామను తీసుకొని అదితిదేవి యొక్క కన్నకుండలాలు పట్టుకొని దేవేంద్రుని బాధ దూరమైందని చెప్పి దేవేంద్రుడు చెప్పవచ్చు. అదితి అమ్మకు కన్నకుండలాలు కూడా ఇవ్వవచ్చని నరకాసుడు తీసుకువచ్చిన కన్నకుండలాలు పట్టుకొని దేవేంద్ర లోకం పోయినారు సత్యభామ కృష్ణ పరమాత్మ. అమ్మా ఇవి తీసుకో కన్నకుండలాలను ఇచ్చి, దేవేంద్ర ఇక నీకేం బాధ లేదు, హాయిగా నీ ప్రవర్తన చేసుకోవచ్చని ఇంద్రుని చెప్తే ఆన అడవిళ్లకు విడిది పారిజాత ఉద్యానవనం వీళ్ళకు విడిది ఇచ్చినారు సత్యభామకని. వీళ్ళకి గార్డెన్, బ్యూటిఫుల్ గార్డెన్, మంచిగా పూల పానుపు, దిక్కాల పరుపులు కాదు, మనం బెడ్రూమ్లో వేసుకున్న పరుపులు కాదు, పూల పానుపు. అది ఏ కాలంలో ఏ విధంగా పడుకుంటే ఆ విధంగా, చలికాలం వెచ్చగా ఉంటుంది పూల పానుపు, ఎండాకాలం చల్లగా ఉంటుంది. అందరూ పడుకుంటే మెల్లగా సత్యభామ ఉంటుంది కదా, నాథ స్వర్గ సుఖాలు ఎందుకే అందరు కోరుకుంటారు కదా. ఎంత ఆనందంగా ఉందండి పారిజాత ఉద్యానవనంలో కూడా. ఏమండి నారదుడు మనకు పారిజాత పుష్పంతో కలహం పెట్టినప్పుడు పారిజాత వృక్షమే తీసుకువచ్చిన ఉద్యానవనంలో నారు మీరు జ్ఞాపకం ఉన్నదా? అది మరి ఎలాగ వచ్చాంగలు పడకపోదాంపా. అందుకే మొన్న అనుకున్నాం ఆడవాళ్ళకి ఏదైనా చెప్తే కేసు పెండింగ్లు పెట్టకురా నాయన, అది పెండింగ్లు పెట్టామంటే నీ లైఫ్ ఎండింగే. కృష్ణ పరమాత్ముడు సమర్థుడు కనుక ఈయన ఆనంగాన్ని తీసుకొని పోయినాడు. కానీ నికృష్టుడైనటువంటి వానికి ఏమవుడు ఎంత కోట దశద్వారాల గతి ఏమైంది? ప్రాణాలు పోవలసి వచ్చింది, రాముడికి దూరం కావాల్సి వచ్చింది, జ్ఞాపకం చేసింది. వెళ్ళగా ఎలాగో వచ్చాం కదండి, పడుకోదాంపా. ఇంద్రుడికి ఉపేంద్రుడికి యుద్ధమైంది. యుద్ధం లోపల అప్పుడు అదితి మాత వచ్చి తమ్ముతో కొట్టాడుతావా పిచ్చివాడా, ఆయన ఏది అడిగితే ఇయ్యాలి, అంత ఆయన దయాలబ్ధమైన నీకు మూర్ఖుడా అని చెప్పి దేవేంద్రుని దగ్గర నుంచి ఆ పారిజాత వృక్షాన్ని ఇప్పించింది అదితి మాత. పారిజాత వృక్షాన్ని తీసుకొని వచ్చి ఆ సత్యభామ ఇంట్లో కూడా ఉద్యానవనంలో కూడా నాటినాడు. సత్యభామనే పెరడు మధ్యలో గోడ, ఆ గోడ దగ్గర ఆ వృక్షాన్ని పెడితే కొమ్మలన్నీ వంగి రుక్కమ్మలు, రుక్కుని ఇంట్లోనేమో 8 పువ్వులు, ఈ వెంట 2. కానీ చెట్టు నా ఇంట్లో ఉన్నది నీ ఇంట్లో లేదని కూడా అన్నాడు. అవి అహంకారం ఎట్లా ఉంటుందంటే గట్లా ఉంటుంది. చెట్టు ఏదైనా ఆడిచ్చాను కదా, అనుకున్న మాట నెరవేర్చా అనే అహంకారం. అహంకారంలో ఆత్మజ్ఞానం ఉండదు, ఆత్మజ్ఞానంలో అహంకారం ఉండదు. ఒకటి అహంకారం తాండవం చేస్తుంటుంది కదా, ఆత్మజ్ఞానం మరుగైపోతుంది. అది పెరుగుతుంటుంది కదా, ఇది తగ్గిపోతుంది. అందుకే శిరస్సు వంచి దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తవ ఉచ్యతే. దేవతలకు, ద్విజులకు, గురువులకు, ప్రాజ్ఞులకు తల వంచి నమస్కారం చేస్తున్నప్పుడల్లా నీ అహంకారం పోయి నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అది బ్రహ్మచర్యంతో అదొక శారీరక తపస్సుగా మారిపోతుంది. కనుక ఈ శరీరం ప్రతిదానికి నీకు సాధనం కనుక ఈ శరీరాన్ని తల వంచి నమస్కరించు పెద్దలకు, అప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది. మరి అలా అహంకారపూరితమైనటువంటి సత్యభామ కోరికను తీర్చి పారిజాత వృక్షాన్ని తీసుకుని వచ్చి అమిత విహారుడైన ఈశ్వరుడు ద్వారకా నగరంలో 16,008 ఇళ్ళు కట్టించాడు. ఒకటే ప్లాన్, ఇంజనీర్ ప్లాన్, ఒక్కడే కాంట్రాక్టర్. ఒక్క ఇల్లు ఎలా ఉందో మొత్తం ప్లాన్ అంతా అలాగే. 16,008 ఫోన్ నెంబర్లు కూడా ఏ ఇంటికన్నా చేయి. 16,008 16,000 మందిని కన్యలను 16,000 రూపాయలు ధరించి కృష్ణ పరమాత్మ 16,000 గృహాల లోపల ఒకే లగ్నం లోపల వివాహం చేసుకున్నాడయ్యా పరీక్ష మహారాజా. ఈ 16,024 తత్వాలు ఒకసారి కలిస్తేనే అది అండమై అండం పిండంగా మారి బ్రహ్మాండంగా మారిపోతాడు. మన చేపూడి వచ్చి కలిస్తే నడవదు. తినేది నాలుకతోనే చూసుకుంటూ తింటున్నావు కదా, ముక్కు పని చేయకపోతే నువ్వు అన్నం తింటావేమో. ముక్కు తింటున్నా అన్నం మరి అంటే ముక్కు సపోర్ట్ ఇవ్వాలి, దానికి కమ్మడి వాసన కావాలి. తప్పదని ఏం వాసన లేదు నీ పూరపాడుగాని. ఎందుకంటే కారణం ఆ భేదం ఏదో రసనేంద్రియం చెప్పాలి కదా. అందుకే అన్నీ ఉండాలి. అన్నీ ఉన్నప్పుడే ఆనందం కలుగుతుంది అన్నమాట. ఆ అన్నీ ఉండేటివే 5: శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం. ఒక
ఒక్కదాంత కలవదు కనుక అన్ని తీరులో ఉండాలి. అన్నిళ్లలో అన్ని తీర్ల భోగాలతో కృష్ణ పరమాత్మ ఆ 16,000 మందిని ఒకే లగ్నం లోపల వివాహం చేసుకున్నాడయ్యా పరీక్ష మహారాజా. అందరూ ఏమనుకుంటారు భార్యలందరూ, నన్నే పాయడు రాత్రులందు దివములన్ నన్నే కృపంజెందడిన్ నన్నే దొడ్డగదూచు వల్లబలలో నా తుండు నా ఇంటనే ఉన్నాడంచు. పిల్లలు నాకనే ఉన్నారు, ఎవ్వరింటికి పోలే. నేనంటే కచ్చడి ప్రేమ మా కృష్ణయ్యకు అని ఒక్కళ్ళు కాదు 16,000 కూడా అనుకునే. నరేంద్ర ఇలా అనేక వివాహాలు చేసుకున్న కృష్ణ పరమాత్మ ద్వారకా నగరంలో ధర్మానికి విరుద్ధంగా అని కోరికలన్నీ కూడా అనుభవించుకుంటూ కందర్ప కేడీలో ఆత్ముడై అధర్మానికి అణిచివేస్తూ ధర్మ పరిపాలన చేసుకుంటూ భార్యలందరితో సంసారిలాగా మెలింగినాడయ్యా పరీక్ష మహారాజా. ఇలా ఉంటే రుక్మిణీదేవికి సాత్వికమైన అహంకారం కలిగిందట. వీళ్ళందరూ నా వెనుక వచ్చినాళ్లే కదా, నేనే పట్టపుదేవిని, వీళ్ళందరికంటే నేనే గొప్ప. అహంకార రోగం పుట్టింది స్టార్ట్కి అప్పుడే. ఆహా రుక్మిణి నీకు కూడా ఈ రోగం పుట్టిందా, ఇది నీకు ఆపరేషన్ అవసరం లేకుండా ఒక్క టాబ్లెట్ వారేస్తా అనుకున్నాడు పరమాత్మ. ఆయనకు నచ్చందే కది. భక్తుడు కానీ వాడికి చక్రవర్తి కానీ పిఎం కానీ సీఎం కానీ అది కలిగిందంటే అనస్తాడు వెంటనే పరమాత్మ. ఏకాంతంలో ఉన్నారు స్వామివారు, రుక్మిణీదేవి అమ్మవారు. పతి ఏ రూపం దాలిస్తే లక్ష్మీదేవి ఆ రూపాన్ని ఎత్తుకొని వస్తుంది. లక్ష్మీదేవి అంశ ఆ యొక్క రుక్మిణి. బెడ్రూమ్లో ఎవరున్నారు వాళ్ళే ఇద్దరు. రుక్మిణి, ఏమిటి స్వామి ఎంత పొరపాటు చేసావు, మీ వాళ్ళందరూ శిశుపావునికి ఇస్తానంటే మీ అన్నయ్య చాలా ప్రేమించి చేసుకో చెల్లెలనంగా నన్ను వివాహం చేసుకున్నావు. నా దగ్గర నువ్వు ఆశించినవి ఏమున్నవి రుక్మిణి? లోకుల నడవడిలోని వారముగాము పరులకు మా జాడ బయలువడదు. లోకమంతో తిరేద నేనో తీరుండదు మా నడక. లోకులు నడక ఉంటుందా? లోకేశ్వరుడు కదా అయినా. అందరు తెల్లగా ఉంటే మేము నల్లగా ఉంటాం. అందరు కోరికల్లో ఉంటే మాకు కోరికలే లేవు. అందరికి నిధులు ఉన్నాయి, మాకు నిధులు లేవు, పాలు లేవు. దరిద్ర నారాయణ సంఘానికి అధ్యక్షుడిని నేను. మరి ఏం చూసి నన్ను పెళ్లి చేసుకున్నావు? అయినా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను ప్రేమతోని నీ కోపం లేదు నాకు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. శిశుపాలన దగ్గరికి పోయి వాడిని వివాహం చేసుకొని ఆనందంగా ఉండు. నేను నీకు చుట్టే ఊరు పడతాను కాదు. పెట్టుకున్న కాటికే మొత్తం పోయిందట అరిగి. ఈ నీళ్లకు పంపు చెట్టు అప్పుడే తయారు ఆడివాళ్ళకు పాఠపదాస్త్రం ఏది పంపు చాలు చేసింది. ఇక బా 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 నెడితే ఈ కాటికంత కరిగిపోయి పరట వీంచి వాడి కిందికి ఆడుతున్నదయ్యా. తప్పన కీలూడ్చిన యంత్రంలాగా, ఎండకు వాడిపోయిన గులాబీ పుష్పంలాగా తామర కింద పడి ముచ్చిపోయిందట ఆ మాటకే. ఆహా కోడి మధ్యగానే పనిచేసింది అనుకున్నాడు పరమాత్మ. భగవంతుడు మన అహంకారాన్ని ఏ రూపంలో కింది గడగొడతాడు తెలిసిన? కంటి నీరు రూపంలో కారగొడతాడు. ఏడవాలే. ఏడుపు లేకపోతే జీవితానికి ఓర్పే లేదు. ఏడిపిస్తున్నాడు అంటే నవ్వించడానికి, నిన్ను సుఖపెట్టడానికే, నీకు జ్ఞానం కలిగించడానికే, నిన్ను ఆరోగ్యంగా ఉంచడానికే, నీకు ఐశ్వర్యం ప్రసాదించడానికే. ఆ ఏడుపులో కూడా వెచ్చుకుంటాం అన్నమాట. ఎందుకు కలుగుతుంది దుఃఖం? ఏం తప్పు చేశాను నేను? ఎక్కడ పొరపాటు అయింది? ఎక్కడ తప్పాను? నా జీవన విధానం ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఆలోచన జీవుడికి కలుగుతుంది. తద్వారా తన తప్పును తాను తెలుసుకొని సరైన మార్గంలో జీవించి అప్పుడు ఒక మాస్టర్ అయ్యే అవకాశం పడుకుంటుంది అనమాట. కనుక నా సుఖము లభ్యతే సుఖం. రామాయణం. సుఖంతో సుఖం రాదురా నాయన, కష్టపడ్డప్పుడే సుఖం విలువ తెలుస్తుంది. సుఖం కోసం ప్రయత్నం చేస్తుంటావు, కష్టే ఫలే. గోపాలకృష్ణ భగవానికి జై అనగానే ఏడుస్తున్నా. ఎంత పని అయిపోయి ఇంకో గోడి వేతానుకునే గిట్ట అయిపోయింది కదా అని గబగబా దగ్గరికి వచ్చాడు. పాపం తిరబడిపోయింది కదా. కృష్ణ పరమాత్మ వచ్చి ముర సంవరుడు సంభ్రమమునదని తనువుగా ఆ యొక్క ప్రణతాం నాయుడు కృష్ణుడు కమలదళ చారు తార వృంతముల విసిరి పురుషు పయ్యన కుజముల పొందు వరచి చిత్త మిగురొత్తనొయ్యన సేద తీర్చి విజయ కలుగుటం చేర్చి నెమ్మదముని విరి ఉన్న పడంగా కింద పడలేదా? మూర్చబడ్డది కింద పడలేదా?
అప్పుడెవరు పరట జారిపోయింది, వేసుకున్న ఆహారాలు ఆభరణాలన్నీ కూడా చింద్రమన పడిపోయినాయి, బుచ్చళ్ళు ఉన్న కూరలు ఎక్కడో వేసిపోయి పడాయి, చెమటలు పెడుతున్నాయి. అంతా బాధాకరమైనటువంటి దృశ్యం అనమాట. గబగబోతునే పర్యటన సవరించినాడు, ఆభరణాలు మంచిగా వేసినాడు, ఆ పూలు మంచిగా పెట్టాడు, నీళ్లు చల్లి పారేశాడు. తాళవృద్ధం తాటికమ్మలు వేసిన విజనకర్ర అందుకొని విసురుతున్నా దేవుని కోసం విసిరాద్దా మరి, ఏడిపించినప్పుడు మళ్ళీ నవ్వేయాలి. విసురుతున్నాడు స్వామి, పర్యటన కప్పి విసురుతున్నాడు. 5-6 నిమిషాలు విసిరినాడు. మరి అప్పుడే రుక్మిణికి తెలివి వచ్చింది. కానీ అప్పుడే ఎందుకు కళ్ళు వీచాలే, కానీ మరి ఇంకా కోపంగానే ఉంటే ఇంకో 5 నిమిషాల కళ్ళు ఉంచుదా, మరి కోపంగా లేకపోతే 40 వాటి ఇష్టా. ఇవి రావా మాటలు, మాట రాక కింద పడదా. అరే ఇంత మాట ఎట్లా అని దిగ్భ్రమ. దెబ్బ కొడితే ఓసారి చుర్రమంటది 1 సెకండ్, కానీ మనస్సుకు పెట్టాడు దెబ్బ ఇక్కడ కృష్ణపరమాత్మ. ఆ తర్వాత మెల్లగా కళ్ళు తెరిచింది. ఏ రుక్మిణి ఏదో గమ్మత్తుగా నన్ను బెడ్రూమ్లో అనమాడలేమడుగురు ఎవరన్నా, పిచ్చిదానా అదిలే. పాలు పుంజేర్చిన కృష్ణునింగని రుక్మిణీదేవి మురహరా పురుషోత్తమా అరవిందరాక్ష కృష్ణ ప్రకృతి పురుషకాలములకీశ్వరుండవై భవదీయ చారు దివ్య లలితకళాకౌశలమున అభిరతుండై గడుగు నీ రూపం ఎక్కడ మహాత్మా. మాంసమయ దుర్గంధపు ఇష్టమైన శరీరాన్ని ధరించిన కామక్రోధాల చేత కలుషితమైన నా శరీరం ఎక్కడ పరందామా. నువ్వు అన్న నిజమే, దివ్యమంగళ విగ్రహ స్వరూపుడవు నువ్వు. నీచమైన దుర్గంధపు ఇష్టమైన అశాశ్వతమైన కళేబరం అంతరించిందా అని నేను కనుక నీకేమన్నాను నేను. నువ్వు రాశాను లవ్ లెటర్ రాసే కదా, అంత చదువుకో. అందులో ఏమన్నది, నీ కైంకర్యం కోసం. ఎందుకంటే నీ రూపం, నీ నామం, నీ గుణం, నీ సేవ 4 చేసి తరించిపోదామనే నీకు ప్రత్యామ్నాయంగా ఉత్తరం రాశాను, అగ్నిజ్యోతుడిని పంపించాను. కోరికలు తీసుకోవాలంటే శిశుపాలన నేను చేసుకోలేకపోయినానా, నువ్వు చెప్పలేదు శిశుపాలన చేసుకోమని, నేనే చేసుకుందా అన్నాడు. కానీ ప్రేమ సందేశం రాసి నీకు పంపించాను కదా అగ్నిజ్యోతుని చేత, అదంతా మర్చిపోయి ఇప్పుడు శిశుపాలన చేసుకోమంటావు. గీతాపై ఇట్లాంటి మాట గిట మాట్లాడామంటే నేను విషయం దాగి చచ్చిపోతా, సర్వ జాగ్రత్త. అవి అప్పటి నుంచి మొదలైంది బెదిరింపు, ఇప్పటిదాకా కంటిన్యూ. రాజా రామచంద్ర భగవానికి జై అంటే అప్పుడు అంటాడు కదా, రుక్మిణి ఓ అలికులవేణి రుక్మిణి నవ్వుల కాడిన మాటలకింత నీ మది అలగగనేలనే పిచ్చిదానా. చూసావు ఆ టాలెంట్ చూడండి. గమ్మత్ జోక్ కన్నా కదా, నవ్వులాట కన్నా దానికి ఇంత సీరియస్గా అవుతామనంటే నేను అనకపోసుమా. దానికి ప్రమాణం చూపుతాను మళ్ళీ. వేటలందు కయ్యములందు రతులందు నవ్వగ పలికిన మాటలెగ్గులని వట్టుదురే భవదీయ చిత్తం తెలియక కోరి నే పలికి తిని మదిలోన నిజబట్టనేటికి. ఏమంటావు అని గమ్మత్తు కనగానే పిచ్చిరారా, ఇదంతా నిజంగా అనుకోనికి ఇట్లా మనసులో బాధపడి ఏడుస్తారా. నువ్వు ఒకసారి తెలియజెప్పారు, నాకు భయమైంది సుమా. చిచి ఇట్లాంటి పనులు చేస్తే నిజంగా నాకు తెలియదా, ఏదో గమ్మతి కన్నా కానీ. అయినా కానీ యుద్ధరంగం లోపల వేటకు పోతున్నప్పుడు, భార్యాభర్తలు ఏకాంతంలో ఉన్నప్పుడు అన్నీ అనేకం అనుకుంటారు. అనుకున్నామో నిజం అనుకుంటారు. పిచ్చిరానా చే అంటే ఇంకా సీరియస్గానే ఉంది కొద్దిగా, ఇంకా ప్రసన్నగా కాలే రుక్మిణి. ఓ అలికుల వేణి రుక్మిణి నీవు పతివ్రతామణివి, నీవు పతివ్రతామణివి నిర్మల ధర్మ వివేకశీల సద్భావము నీ మనోగతుల బాయక ఎప్పుడు అస్మదీయ సంసేవయ గాని అన్యము భజించవు నీ పుట్టిన నాటి నుండి. పతివ్రతామణి నాకు తెలియదా, చిన్నప్పటి నుంచి నన్నే ఆరాధన చేస్తున్నావు, నన్నే ప్రేమిస్తున్నావు, అందుకే నన్ను పెళ్లి చేసుకున్నావు. ఆ విషయం మాత్రం నాకు తెలియదు అనుకున్నావా. నీ భావమెరింగియుండియున్ నీ భావమెరింగియుండి పలికిన తప్పు సహించి క్షమించుమా ఓ అలికుల వేడి రుక్మిణి. నేనైతే జోకే అన్నా, సీరియస్గా తీసుకుంటే సో సారీ, ఇంకేమున్నది.
నువ్వు నిజంగా అనుకుంటే క్షమించు. గమ్మత్ కన్నా నేను అంటున్నా, గమ్మతను కూడా పోని లేకపోతే క్షమించు. దానికి కాళ్ళ దగ్గర వాడుకుంటే పెకేళ్ళంత అంటే కిరీటం పోయి అక్కడ వాడే నీకు క్షమించు అని చెప్తే ఏం పోతుంది ముళ్ళే. సరే తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేన చిత్